పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, కురిచేడు రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్. శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆర్యవైశ్యులందరూ సమైక్యంగా గెలిపించాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు, దర్శి మండల ప్రముఖ నాయకుడు సూర్య సుబ్బారావు ఈరోజు ఆదివారం జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన సమావేశంలో అందరి హర్షధ్వానాల మధ్య తెలిపారు. ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మన నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఆర్యవైశ్యులు సోదరులు సోదరీమణులందరికీ ముందుగా నా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన పూజ్యపల్లి వెంకయ్యమ్మ గారు, జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు పూజ్యపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, నందిని మేడం గారు, దేవతి వెంకటేశ్వర గారు, కుప్పం ప్రసాద్ గారు, మరియు ఈ వేదిక లభించినటువంటి ఆ 5 మండలానికి చూసినటువంటి ఆర్యవైశ్య సంఘ మండలాధ్యక్షులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు చాలా బ్రహ్మాండంగా మన ఆర్యవైశ్యులందరూ కూడా హాజరైనారు. మనందరికీ తెలుసు, బూచేపల్లి వారి కుటుంబం గత 25 సంవత్సరాల నుంచి మన దర్శి నియోజకవర్గానికి వారు సేవలు అందిస్తున్నారు. మన శివప్రసాద్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా కొంతమందికి పరిచయం లేకపోవచ్చు, చాలా సౌమ్యులు, చాలా పెద్ద మనిషి. ఆయన ఇక్కడ వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే పార్టీలతో గెలిచేది వేరు, ఇండిపెండెంట్గా గెలిచేది వేరు. గెలిచేవారు 5 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా ఈ నియోజకవర్గాన్ని వాళ్ళు కాపాడారు. తర్వాత మన శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. వారు మనకు స్థానికులు. ఎందుకంటే ఇక్కడి నుంచి అంతా 30-40 కిలోమీటర్లే కాబట్టి అరగంట సేపు ప్రయాణం ఉంటుంది. తాడూరు, మొళమూరు మండలాలకైతే ఇంకా చాలా దగ్గరకు ఉంటుంది. ఇప్పుడు వారు దర్శిలోనే బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టించారు. అందువల్ల వారు ఇంకా ఓటు కూడా మరి దర్శిలోనే తీసుకున్నారో తెలియదు. అందువల్ల ఇంకా దర్శి వాస్తవులే కాబట్టి